శుభోదయం మిత్రులారా. పద్యకవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక కోరిక. జన్మంబీ విధి సాగుచుండగను ప్రాసాదములన్ కోరకే తన్మాత్రం మనమందు కామ్య నియతిన్ తాదాత్మ్యభావముచే సన్మానముల జోలికేగకయే సంజాతంపు పోరామినిన్ చిన్మాత్రమును నమ్మి నేటికిని రాజీవమునై వెల్గెదన్. మిత్రులారా, ఈ పద్యభావము ఒక వ్యక్తి తన ప్రశాంతమైన జీవితంలో కోరుకునేటువంటి సాధారణమైన విషయాలే. ప్రశాంతత, నిశ్చలత, హాయిగా సాగిపోవడం. ఈ మూడు విషయాల మీద తన లేనిపోయినటువంటి ఆలోచన లేకుండా ఎలాగా జన్మని సాధించుకొని ఈ తరాన్ని పూర్తి చేసుకోవాలి. జన్మం ఈ విధి సాగుచుండగను. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది జన్మం, దాని దారినది నడుస్తూనే ఉంది. ప్రాసాదములను కోరకే. ప్రాసాదములంటే మేడలు, మిద్దెలు, ఇలాంటివన్నీ అక్కర్లేదు. తన్మాత్ర అంటే పరబ్రహ్మ, దేవుడి మీద ఆలోచన పెట్టుకొని మనమందు కామ్య నియతిన్. కామ్య అంటే కోరిక. మనసులో కోరికల్ని నిగ్రహించుకొని తాదాత్మ్య భావముచే. తాదాత్మ్యము అంటే అభేదం, అంటే కొన్ని విషయాల్లో ఏ విధమైనటువంటి మన ప్రమోదం, ప్రయాణం, ప్రసిద్ధి ఏవీ లేకుండా నిశ్చలంగా ఏకసూత్రంతో ఉండడం, అభేదంగా ఉండడం. సన్మానముల జోలికేగకి. నాకు ఈ గౌరవం దక్కలేదు. సన్మానము అంటే గౌరవం, ఆ గౌరవం కావాలి అని చెప్పి తాపత్రయపడకుండా సంజాతంపు పోరామిని. పుట్టుకతో వచ్చినటువంటి పోరామి అంటే మనకి కొన్ని బాధలు, కష్టాలు, ఆపదలు కలుగుతుంటాయి. వీటిని ఈ పోరామి, ఆ సంజాతంపు పోరామి, పుట్టుకతో వచ్చిన పోరామిని చిన్మాత్రమును నమ్మి నేటికిని. చిన్మాత్రము అంటే ఒక విధమైనటువంటి ఆలోచన తరంగాలతో మనకి కావాల్సిన చిత్తాన్ని ఏకత ఒకే పద్ధతిలో ఉంచుకుంటూ నేటికి ఇప్పటికి కూడా రాజీవమునై. తామర నీటి కొలంలో ఉంటుంది, బురదలో ఉంటుంది, కానీ నీటికి పైభాగంలో ఉండి తనకు ఏ విధమైన మట్టి అంటకుండా నిశ్చలంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ విధంగా రాజీవమునై నే వెల్గెదన్ అని కోరుకోవడం తప్పితే మరొక విషయం లేదంటూ ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే.